పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతువు నీవే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఉపవాస ప్రార్థనకి కూడి వచ్చిన మీ అందరికీ, సేవకులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సుదీర్ఘమైనటువంటి ఈ హోసన్న మినిస్ట్రీ పరిచర్యలో ఈరోజు కూడా ఒక ఉన్నతమైన ఘటన అని చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహం లేదు. మరి దేవుని యొక్క మహా ప్రణాళిక, దైవజనులు యేసన్న గారు గుడారాల పండుగలో ఎప్పుడు మనకు ప్రార్థనలు చేపించేవారు, విశాలమైన స్థలము మనకు కావాలి అని. కానీ మరి అప్పుడే వారి ప్రార్థనలు దేవుడు ఆలకించారు. తర్వాత కూడా దైవజనులు కంటిన్యూగా చెప్పడము, ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది. మరి సంఘాలలో కూడా విశ్వాసులు ఆ మాటల్ని పట్టుకొని వారి కుటుంబాలలో, మన మినిస్ట్రీ సంఘాలలో కూడా అలాగున ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ. ప్రభు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క గుడారాల పండుగ స్థలాన్ని ఏర్పాటు చేయడము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే పట్టణానికి వెళ్ళేటప్పుడు వారు వెళ్ళే మార్గాలు అరణ్య ఎడారి మార్గాలని మనకు తెలుసు. కానీ మరి ఇవన్నీ మనం చూస్తుంటే దేవుడు మనల్ని కూడా అదే మార్గాల్లో, ఎక్కడ కనుసూపు మేర ఒక ఇల్లు కూడా లేదు, అన్ని పొలాలు, వెనక కొండ, వాతావరణం చూస్తే చాలా చక్కటి వాతావరణం, ఆరోగ్యకరమైన స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులకి చక్కటి ఆలోచన ఇచ్చి ప్రప్రథమంగా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయడము అని ఒక పిలుపివ్వడమే దేవుని నామానికి మహిమ. ఎందుకంటే బైబిల్ లేఖనాలలో ఏ విషయంలో మనం చూసినా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత సమస్త అక్కరలు ఉపవాస ప్రార్థన ద్వారా తీర్చబడేది అని మన వాక్యము మనం చదువుకుంటూ ఉన్నాం. అవి యుద్ధాలే అయినా, ఎంత గొప్ప ప్రణాళికలైనా, కన్స్ట్రక్షన్ మందిరాలు కట్టబడే విషయాల్లో కానీ కన్నీరు కార్చి ప్రలాపించి మరి ఉపవసించి చేసిన ప్రార్థనలు ఆ తర్వాత విజయ పదములోనికి నడిపించబడినట్టుగా లేఖనాలు మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరి ప్రార్థన దేవుని నామానికి మహిమ. మరి ఈ స్థలంలో గుడారాల పండుగ జరగడం అనేది గొప్ప ఆశ్చర్యము, ఆశీర్వాదము. హల్లెలూయా. చెబుదాం అందరం హల్లెలూయా. మన మందిరాలలో ఎకరా స్థలంలో మందిరాలు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి. అలాగే గోరంట్లో మన ప్రార్థనా మందిరం 5-6 ఎకరాలు ఉన్నాయి. ప్రప్రథమంగా మరి దైవ సేవకుల పెద్దల నోట మనం విన్నాం, ప్రభు మనకిక్కడ కొన్ని ఎకరాలు దేవుడు మనకి ఇచ్చాడు, మరి కొన్ని ఎకరాలు తీసుకోబోతున్నాము అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. మరి రాబోతున్న దినాలలో మన మినిస్ట్రీ పరిచర్య ఒక విధంగా చెప్పగలిగితే ఇరుకులో ఉంది. ఇప్పుడు దేవుడు ఈ విశాలమైన స్థలముగా మరల్చి పరిచర్యని చేయడానికి ఆయన మొదలు పెట్టాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూడని ఒక సంఘటనగా భారతదేశమే కాక మనం చూస్తూ ఉంటాం కదా, అమెరికా, ఈ దుబాయ్ పరిసర ప్రాంతాల్లో, సింగపూర్ ఈ ప్రాంతాల్లో మన సభలు జరగడము, గుడారాల పండుగ జరగడము, హోసన్న మినిస్ట్రీ సభలు జరగడం మనం వింటూనే ఉంటాం. మరి ఇక్కడే 14 మైల్ ఈ మారుమూల ప్రాంతంలోనే మరి మన ప్రియ దైవజనులు, మన ఆత్మీయ తండ్రి ప్రారంభించిన పరిచర్యని
దేశ విదేశాలకి దేవుడు విస్తరింపచేసి ఎక్కడికి వెళ్ళినా నిలబడుతున్న దైవజనులని, పెద్దలని దేవుడు బలపరచి వాడుకుంటూ ఆయన నామానికి మహిమ తెస్తూ ఉన్నాడు. మరి ఇక మీదట మన పరిచర్య మరింత దేవుడు విస్తరింపచేయును గాక. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని చోట్లకు మేము వెళ్ళినప్పుడు వాళ్ళది చాలా విస్తారమైనటువంటి స్థలం. మరి వారి పరిచర్య కూడా కొన్ని విదేశాలలో కనపరచబడుతున్న విధానాలు అవి చూసి మేము ఆహా ఓహో గొప్ప పరిచర్య అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ దిశగా ప్రభువు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవ సంఘాలు పెద్దవి ఉన్నాయి. వాటిలో ఒకటిగా హోసన్నా మినిస్ట్రీ పరిచర్యని ప్రభు ఎంపిక చేసుకున్నందుకై దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట లేఖనాల్లో చూస్తే సొలొమోను దావీదు తర్వాత ఒక విస్తారమైన మందిరాన్ని కట్టాడు. చాలా గొప్ప సంతోషం. కానీ వాక్యం చెప్పబడుతుంది, ఆ మందిరాన్ని కట్టడానికి దావీదు అన్ని సమకూర్చాడట. తన కుమారులు కట్టే మందిరము కొరకు అన్ని సమకూర్చాడట. దైవజనులని యేసన్న గారి ప్రార్థన ఇవన్నీ సమకూర్చబడేటట్లుగా కృప కలిగిన దేవుడు సహాయము చేశాడు. చెబుదాం అందరం హల్లెలూయా. ఎవరి నోట, కొంతమంది నోట, ఎవరి మనసులో ఒక ఆలోచన ఏంటంటే, ఈ పరిస్థితుల్లో యేసన్న గారు ఇవన్నీ చూస్తే ఎంత బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మినిస్ట్రీని కృప కలిగిన దేవుడు ఈ విధంగా ప్రభు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. మరి ఒక విధంగా చెప్పగలిగితే గుడారాల పండుగ మార్చి నెలలో జరిగేది ఒక 4 నెలలు ముందుగా జరిగినట్టే ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడారాల పండుగ కొరకు కూడా బాగా బలంగా ప్రార్థన చేసి పాలు పొందుదాం.